అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలే బాగుపడాలి, తెలంగాణ బిడ్డల చేతిలోకే సంపద రావాలని చెప్పి 10,000 మందికి అవకాశం ఇచ్చిండ్రు. నిజంగా అది అద్భుతమైన స్కీమ్. ఒక ఇషారా ఇచ్చిండు, మీరు తెలంగాణలో హెల్ప్ చేయాలి, వాళ్ళు చిన్నోళ్ళు కానీ చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఇషారా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎట్లా చేసినామంటే ఒక్కొక్క స్కూల్లో కూరగాయల టెండర్ ఒకరికి ఇచ్చినాం, మటన్ టెండర్కి ఒకరికి ఇచ్చినాం, చికెన్ టెండర్ ఇంకొకరికి ఇచ్చినాం. కూరగాయలు, మటను, చికెను, అదేవిధంగా శానిటేషన్ టెండర్ ఒకరికి ఇచ్చినాం, వండే టెండర్ ఒకరికి ఇచ్చినాం. అంటే ఒకటే స్కూల్ మీద కనీసం 10 నుంచి 15 కుటుంబాలు బతికేవి. కూరగాయలు సప్లై చేసి ఒకరు బతికేటోళ్ళు, మటన్ చికెన్ చేసి ఒకరు బతికేటోళ్ళు, అదేవిధంగా శానిటేషన్కి ఇంకొకరు బతికేటోళ్ళు. ఇట్లా ఆ విలేజ్లో అంతో కొంత వ్యాపార స్కిల్స్ ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సొసైటీస్గా ఫార్మ్స్గా రిజిస్టర్ చేసుకొని, అంతవరకు వీళ్ళకి ఫామ్ అంటే తెలియదు, వాళ్ళకి తెలిసిందంతా కూడా బాంఛన్ కాలు మోక్తానన్న మాత్రమే తెలుసు. డిగ్రీలు పాస్ అవుతారు, ఏం చేయాలనో తెలియదు, ఇక బాంఛన్ కాలు మోక్తా అని చెప్పులు అరిగేలా తిరగడం మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళందరికీ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు అద్భుతమైన స్కీమ్ అది. డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ దగ్గరనే పెట్టి వీళ్ళందరికీ ఇవ్వాలయ్యా అని మా అందరితోని కలెక్టర్లకు లెటర్లు రాయించి, ఈ పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఈ పేద వర్గాల నుంచి వచ్చిన వీళ్ళ కాంట్రాక్ట్ తయారు చేయాలని చెప్పి 10,000 మందికి కాంట్రాక్టర్లుగా తయారు చేసే అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఒక్కొక్కరు నెలకు 10,000 సంపాదించుకునే వాళ్ళు, నెలకు 20,000 సంపాదించుకునే వాళ్ళు, సంవత్సరానికి కనీసం అంటే 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించుకునే వాళ్ళు. పప్పు అమ్మేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, అదేవిధంగా ప్రొవిజన్స్ అంటే కిరాణా సరుకులు అమ్మేవాళ్ళు, పాలు అమ్ముకునేవాళ్ళు, రాగి మాల్ట్, ఇవన్నీ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు స్టోరీ మారిపోయింది. సో 2023లో రేవంత్ రెడ్డి గారు కొలువు తీరిండ్రు. తర్వాత ఒక అధికారిని తీసుకొచ్చిండ్రు గురుకులాలకు, వెంటనే ఒక అధికారిని మార్చేసిండ్రు. ఆ అధికారి పేరు నేను మాటికి ఇదే వేదిక మీద చెప్పిన, ఇక సరే ఆమె పేరు చెప్పడం అదృష్టం బాగుండి ఆమె ఇక్కడ పోకుండా ఇక్కడ నుంచి కేసీఆర్ గారి హయాంలో ఆమె ఒక జిల్లాకు కలెక్టర్గా పనిచేసి, ఇక ఈమె చేసిన ఈ దుర్మార్గాలు భరించలేక జిల్లా నాయకులందరూ, జిల్లా ప్రజలందరూ మాకు ఈమె వద్దు సారు అంటే ఆమెను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆమెను రేవంత్ రెడ్డి గారు గురుకులాల సెక్రటరీగా తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత ఇక మొదలైంది కుట్ర. ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు, మొన్ననే సీఎం ముఖ్య సలహాదారుడు, ఆ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి, అధికారి, వీళ్ళందరూ కూడా ఒక సుదీర్ఘమైన కుట్ర బన్ని 6 నెలలు ఏమీ పని చేయకుండా ఒక్కటే పని చేసిండ్రు. ఆ పని పేరే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, PMU. ఇగో ఇదే PMU డాక్యుమెంట్. నిజంగా IAS అధికారులు ఇట్లా కూడా ఉంటారని నాకైతే డౌట్ వచ్చింది. నిజంగా UPSCలో మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఇలాంటి అధికారులను తీసుకోం మేము. ఎందుకంటే దెన్ ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ పూర్, ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ట్రాన్స్పరెంట్, ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ హానెస్ట్, మెయింటైన్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ. కానీ ఇలాంటి ఆఫీసర్ను తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. మొట్టమొదట ఆఫీసర్ చేసిన పని ఏందయ్యా అంటే, ఈ టెండర్లన్నీ రద్దు చేయండి. కేసీఆర్ గారి టైంలో ఈ చిన్నోళ్ళు, చితుకోళ్ళు వీళ్ళందరూ కూడా చేసిండ్రు కదా, వాళ్ళందరి కథం రోడ్డు మీద పడేయండి. ఇవన్నీ కూడా సీఎం గారు, ఇక వేం నరేందర్ రెడ్డి వీళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారము ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ తయారు చేసిండ్రు. అయితే దానికన్నా ముందు బిఫోర్ యూ కిల్ ఎ డాగ్ కాల్ ఇట్ ఎ మ్యాడ్. మనకు ప్రపంచంలో అద్భుతమైన ఫేమస్ కుక్కను చంపే ముందు దాన్ని పిచ్చిది అనాలి. సో అందుకొరకు ఏం చేసిండ్రు, గురుకులాల్లో వరుసగా విషాహార సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, పిల్లలందరూ కూడా మాటికి హాస్పిటల్కి పోతున్నారు. సో దానివల్ల ఈ విషాహార సంఘటనలు జరగడానికి ప్రధానమైన కారణం ఈ కాంట్రాక్టర్లే. ఈ కాంట్రాక్టర్లందరూ కూడా కేసీఆర్ గారి హయాంలోనే నియమింపబడ్డారు. నిజంగా వాళ్ళు కలెక్టర్లు నియమించారు. మీ కలెక్టర్లను మీరే నమ్మకపోతే మేమేం చేయాలి? ఆ కాంట్రాక్టర్లను కలెక్టర్లు నియమించారు. వీళ్ళు ఈ కలెక్టర్లే నియమించారు. సో వీళ్ళు విషాహార సంఘటనకంతా కూడా ఈ కాంట్రాక్టర్లే కారణం. అందుకని వీళ్ళని తీసేసి ఏం చేయాలి మరి? నాణ్యమైన సరుకులు ఇవ్వాలంట. నాణ్యమైన సరుకులు ఇవ్వాలంటే తెలంగాణలో ఒక్కడు కూడా నాణ్యమైన సరుకులు ఇచ్చేవాడు లేడు. అందుకొరకే ఢిల్లీ పోవాలి. ఢిల్లీ పోయి ఢిల్లీలో ఇంకెవరికో ఇవ్వాలి అని ఒక భారీ స్కెచ్ చేసిండ్రు.